హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆహ్, ఈరోజు యాక్చువల్లీ నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఆహ్, లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం అనే థాట్ ఉంది. మోస్ట్‌లీ చాలామంది ఫీల్ అయ్యే సైకిలే ఇది. నేను అనుకోవడం అయితే. ఫస్ట్ ఏమనుకుంటాం, స్టడీస్ కంప్లీట్ చేయాలి. స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక జాబ్ చేయాలి. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. దిస్ ఇస్ ద సైకిల్. సో, ఇది అందరూ ఫాలో అయ్యే సైకిలే. ఇందులో నువ్వు సాటిస్ఫై అవుతున్నావో లేదో ఫస్ట్ చెక్ చేసుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. నేను అదే చెక్ చేసుకుంటున్నాను. నన్ను నేను వెతకడానికి ట్రై చేస్తున్నా. సో, వెతికిన తర్వాత తెలుస్తది నేనంటే ఏంటో. 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' కొన్ని డైలాగ్స్ ఉంటాయి. నిన్ను నువ్వు వెతుకు. ఆ టైపే నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నా. ఇంకా చాలా వరకు నేను పెడదాంలే, లైక్ చేద్దాంలే, కొత్తగా ఏదైనా చేద్దాం అంటే లేట్ అయిపోతుంది. అంటే బీ పర్ఫెక్ట్ అంటారు చూడు. పర్ఫెక్ట్‌గా చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఇగో జాన్‌లో అనుకున్నా. ఇప్పుడెంత, ఇది ఆల్మోస్ట్‌గా ఆగస్ట్ 27థ్ ఈరోజు వినాయక చవితి. వినాయక చవితి రోజు నేను ఈ వీడియో పెడుతున్నా. ఏదో ఒకటి చేద్దాంలే అనే థాట్‌లో ఉన్నాను. కానీ అది ప్రొకాస్టినేట్ అవుతా, ఇంకా ముందుకెళ్తూ చేద్దాంలే, లేకపోతే ఈరోజు కాదు నెక్స్ట్ రోజు చేద్దాం, లేదా తర్వాత రోజు చేద్దాం అనే ఫీలింగ్‌తో ఇప్పటి వరకు ఇంత లాగైంది. సో, ఇప్పటి నుంచి నేను లాగ్ చేయాలనుకుంటలేదు. ఎవడేమనుకున్నా, ఎవడైనా చూసి నవ్వినా, ఎవడైనా చూసి ట్రోల్ చేసినా, క్రింజ్‌గా ఉందనుకున్నా, ఐ డోంట్ కేర్. బికాస్ ఇది నీ గురించి నువ్వు చేస్తున్నావు అంతే. వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోస్ అనేవి నువ్వు ఫాలోవర్స్ కోసం లేకపోతే రీచ్ కోసం చేయట్లా. ఇది ఒక లైక్ ఇట్స్ లైక్ నువ్వనమాట. ఇది నాలాగా చాలామంది ఆలోచించి చేయిస్తా అనుకోని చేయలేకపోతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకు చేయాలి? బికాస్ నిన్ను నువ్వు వెతుక్కుంటావు. ఏదైనా వీడియోస్ చేసినా, లేకపోతే ఏదైనా కొత్తగా నువ్వు ట్రై చేస్తున్నా, నీ వర్క్ నుంచి బయటకు వచ్చి చాలామంది చాలా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. పర్సనల్ థింగ్స్ చాలా మాట్లాడుకుంటారు. నేనొచ్చి మాట్లాడతా మీతో. నేనున్నా. ఒకవేళ మీకేమన్నా పర్సనల్ థింగ్స్ మీరు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే చెప్పండి. విల్ కనెక్ట్, వన్ అండ్ వన్ కనెక్ట్ అని మనం మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ నాట్ ఏ థెరపిస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. ట్రామాస్‌లో ఉంటారు. చాలామంది ట్రామాస్‌లో ఉంటారు. మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 90% అందరూ ట్రామాని ఫేస్ చేసిన వాళ్ళే. చిన్నప్పుడు బుల్లింగ్స్ కాడ నుంచి బీటెక్‌లో ఫెయిల్యూర్స్, డిగ్రీ ఫెయిల్యూర్స్‌లో గానీ, లేకపోతే ఎవరన్నా లవ్ చేస్తే చెప్పకపోవడం గానీ, ఆహ్, ఎవరైనా ఏమనుకుంటారని, లేతే సొసైటీలో మనల్ని ఎవరన్నా డిస్క్రెడిట్ చేస్తారేమోని గానీ, ఇంకా చాలా ఉంటాయి. సో, ఇవన్నిటిని నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకొని, నువ్వు షేర్ చేసుకుంటేనే కదా నీ యొక్క ట్రామా పోయేది. సో, ఫీలింగ్ హ్యాపీ. ఎంత కావాలితే అంత కంటెంట్ షేర్ చేసుకోండి. బోలెడన్ని మంది వినడానికి రెడీగా ఉన్నారు ఆన్‌లైన్‌లో. ఆల్మోస్ట్‌గా మన ఇండియన్ పాపులేషన్ మోర్ దెన్ ప్రెజెంటే తెలీదు. 50 క్రోర్స్ పైనే ఉన్నారు. 50 అండ్ లైక్ 100 క్రోర్స్ పైన అనుకుంటా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. సో, ఇంతమంది ఉంటే తిప్పి కొడితే నీకు ఒక 1000 మంది దొరకరా? నిన్ను చూడడానికి, లైక్ నీతో మాట్లాడడానికి, నీతో చేయడానికి, ఇలా చూడడానికి, వీడియోస్ చేయడానికి ఉంటారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో, వీఆర్ బిల్డింగ్ సమ్ కమ్యూనిటీ ఫర్ ఇట్. ఒక మంచి కమ్యూనిటీ క్రియేట్ చేసుకుందాం. ఒక గ్రోత్ కమ్యూనిటీ, మన తెలుగు కమ్యూనిటీ. ప్రతి ఒక్కరికి ఒక మంచి కమ్యూనిటీస్ ఉన్నాయి. తెలుగు వాళ్ళకి మట్టుకి కమ్యూనిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. లిమిటెడ్‌గా ఉన్నాయి. దాన్ని మనం మంచిగా యుటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు గ్రోత్ అవుతాం. ఇది బేసికల్‌గా నేను అనుకుంటున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ అనే గానీ, నేను నేర్చుకున్న థింగ్స్ అనే గానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఇప్పటిదాకా చూస్తున్నారంటే ఎంతోకొంత మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుండొచ్చు. ఇంట్రెస్టింగ్ లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఎవ్రీ డే నేను ఇలాగే మంచిగా బిల్డ్ చేసుకోవడానికి ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకుందాం. ఆర్గానిక్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్గానిక్‌గా నీకు నచ్చింది నువ్వు మంచిగా చెప్తున్నావంటే ఈజ్ సంథింగ్. సో, అది నీలో అలా ఉంచుకో. ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. దాన్ని బయటకి తీసుకురా. ఈరోజు ఈ 5 మినిట్స్ చాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.